Dear economic students, welcome to EPR Education. Today in this video class, now we are going to discuss define national income and explain the various concepts of national income. జాతీయ ఆదాయం నిర్వచించి జాతీయ ఆదాయంలోని వివిధ భావనలను తెలుసుకుందాం ఈ వీడియో క్లాస్లో. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్. In macroeconomics, national income play an important role. స్థూల అర్థశాస్త్రంలో జాతీయ ఆదాయం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. For the economic development of a country, the national income estimates are very important. ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి జాతీయ ఆదాయం యొక్క అంచనాలు అనేవి చాలా ముఖ్యం. The total market value of all final goods and services produced in a country during a given period of time is called national income. ఒక నిర్ణయిత ఆర్థిక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క మార్కెట్ విలువ మొత్తాన్ని కలిపి జాతీయ ఆదాయం అంటాం. డెఫినేషన్. అకార్డింగ్ టు మార్షల్ ప్రకారము లేబర్ అండ్ క్యాపిటల్ ఆఫ్ ఏ కంట్రీ acting on its natural resource produce annually a certain net aggregate of commodities, material and immaterial, including services of all kinds, is called national income. So, మార్షల్ ప్రకారం ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో శ్రమ, మూలధనము, సహజ వనరులతో సహాయముతో ఉత్పత్తి చేసిన భౌతిక అభౌతిక వస్తు సేవల యొక్క నికర విలువల మొత్తాన్ని కలిపి జాతీయ ఆదాయం అంటారు. నెక్స్ట్, నౌ వీ విల్ డిస్కస్ ద వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయంలోని వివిధ భావనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దే ఆర్ ద ఫాలోయింగ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. వన్ ఈజ్ gross national product, that is GNP. Second one is gross domestic product, that is GDP. Net national product, that is NNP. Fourth one is national income or NNP at factor cost, that is NNPFC. Fifth one, personal income, that is PI. Disposable personal income, that is DPI. Per capita income, that is PCI. Last one is relations between population and per capita income. So these are all various concepts of national income. So now discuss concepts in national income. First one is gross national product at market price. మార్కెట్ ధరల ప్రకారం స్థూల జాతీయోత్పత్తి అనగా గ్రోస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఎ గివెన్ పీరియడ్. ఒక నిర్ణయిత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క మార్కెట్ విలువ మొత్తాన్ని కలిపి స్థూల జాతీయోత్పత్తి అంటారు. The main components of GNP, they are, one is the goods and services purchased by consumers, that is C. అంటే వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తు సేవలు విలువ మొత్తము. సెకండ్ వన్, ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్, దట్ ఈజ్ I. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు చేసిన పెట్టుబడి మొత్తం. థర్డ్ వన్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్, దట్ ఈస్ G. సో ప్రభుత్వ ప్రజల కోసం చేసిన సేవల యొక్క విలువ మొత్తము. ఫోర్త్ వన్, ఇన్కమ్ ఎర్న్డ్ త్రూ ఇంటర్నేషనల్ ట్రేడ్, దట్ ఈజ్ X-M. సో విదేశీ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆదాయము. ఫిఫ్త్ వన్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, దట్ ఈజ్ NFIA. విదేశీయుల ద్వారా వచ్చిన నికర ఆదాయము. సో దీస్ ఆర్ ఆల్ కాంపోనెంట్స్ షో ద ఫార్ములా GNP at market price is equal to C plus I plus G plus X minus M plus net factor income from abroad. So
In this concept, production of goods and services must be made by the citizens of that country irrespective where it is produced. సో జిఎన్పిని మేడ్ చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు పౌరులు ఉత్పత్తి చేశారా లేదనే దానికే ప్రాధాన్యత ఇస్తాం తప్ప ఎక్కడ ఉత్పత్తి చేశారనేది ప్రాధాన్యత ఇవ్వం. సో జిఎన్పి మేడ్ బై ఓన్లీ టేకింగ్ టు ది సిటిజన్స్ ప్రొడక్షన్, నాట్ place of production. Next, second one is gross domestic product at market price, that is GDP. స్థూల దేశీయ ఉత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం. This is that part of GNP that is produced within the country in a given period of time, usually a year. ఒక సంవత్సర కాలంలో ఒక దేశం లోపల ఉత్పత్తి చేసిన వస్తు సేవల యొక్క విలువ మాత్రమే జీడిపిగా తీసుకుంటాం. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఎసెన్షియల్ దట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మస్ట్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ద కంట్రీ. జీడిపిని కౌంట్ చేసేటప్పుడు ఒక దేశం లోపల ఉత్పత్తి చేసిన వస్తువులే తీసుకుంటాం. అంటే ఒక ప్రదేశాన్ని బేస్ చేసుకొని జీడిపి క్యాలిక్యులేషన్ ఉంటుంది తప్ప జీడిపి నాట్ క్యాలిక్యులేట్ బేసెస్ ఆన్ హూ, అంటే ఎవరు ఉత్పత్తి చేశారనే దానికి ప్రాధాన్యత ఇవ్వం, ఎక్కడ ఉత్పత్తి చేశారనే దానికే ప్రాధాన్యత ఇస్తాం. సో హూ ప్రొడ్యూస్ ఇట్ ఈజ్ నాట్ ద క్రైటీరియన్ ఫర్ కంప్యూటింగ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్, థర్డ్ వన్, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్, దట్ ఈజ్ ఎన్ఎన్పి. The country's stock of fixed capital undergoes certain amount of wear and tear in producing goods and services over a period of time. ఒక నిర్ణయిత సంవత్సరంలో వస్తు సేవలను ఉత్పత్తి చేయటం ద్వారా ఫిక్స్డ్ క్యాపిటల్, స్థిర మూలధనం అనేది అరుగుదలకు తరుగుదలకు గురవుతుంది. దిస్ యూజర్ కాస్ట్ ఆర్ డిప్రిషియేషన్ ఆర్ చార్జెస్ ఫర్ renewals and repairs must be subtracted from the GNP to obtain net national product at market prices. సో మనం జిఎన్పి నుంచి మూలధన తరుగుదల అరుగుదలను తీసివేస్తే నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది, నికర జాతీయోత్పత్తి అనేది వస్తుంది. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఫార్ములా షోస్ NNP at market price is equal to GNP at market prices minus depreciation. Depreciation ante user cost or replacement cost. So that is replacement cost subtracted from GNP. GNP నుంచి తీసివేస్తే NNP వస్తుంది. Next, fourth one, national ఇన్కమ్ ఓర్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. ఇట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ద 4 factors ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ ఇన్ అన్ ఎకానమీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక నిర్ణయిత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, వీటి 4టికి చెల్లించే బాటకము, వేతనము, వడ్డీ, లాభాలు, వీటన్నిటినీ కలిపి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో ద ఇన్కమ్స్ రిసీవ్డ్ బై ద పర్సన్ సప్లయింగ్ ద సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్. సో మనం ఉత్పత్తి కారకాలను ఉపయోగించడం ద్వారా వాటి ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కలిపి మనం జాతీయ ఆదాయంగా తీసుకుంటాం. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ వేజెస్ ఎర్న్డ్ బై ఎంప్లాయీస్, ఇంట్రెస్ట్ పెయిడ్ టు ప్రైవేట్ ఇండివిజువల్స్, నెట్ రెంట్ రిసీవ్డ్ బై ల్యాండ్ లార్డ్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బిజినెస్. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వేతనాలు ఉద్యోగులకి, అలాగనే ప్రైవేట్ ఇండివిజువల్స్కి, ప్రైవేట్ వ్యక్తులకి ఇంట్రెస్ట్, అలాగనే భూస్వాములకు బాటకము, అలాగనే బిజినెస్ పీపుల్కి లాభాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్, ఎన్ఎన్పి ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఎన్ఎన్పి వాల్యూ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్ట్స్కి సంబంధించి డిస్ట్రిబ్యూట్ అవ్వదు. ద అమౌంట్ ఆఫ్
indirect taxes are paid by the firms to the government and not to the factor of production. సో గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనం పే చేసేటప్పుడు మనం ప్రొడక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్ట్స్కి సంబంధించి తీసేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ ద గవర్నమెంట్ గివ్స్ సబ్సిడీస్ టు ఫర్మ్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ దట్ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ బోర్న్ బై ద గవర్నమెంట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఒకవైపు కొన్ని ఉత్పత్తి కారకాల మీద ట్యాక్సెస్ విధిస్తుంది, కొన్ని ఉత్పత్తి కారకాలకి సంబంధించి ప్రొడక్షన్కి సబ్సిడీస్ రాయితీలు ఇస్తుంది. సో రాయితీలను తీసేసి రాయితీలను కలిపి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసివేయవలసి ఉంటుంది. హెన్స్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ఎట్ లోయర్ ప్రైస్ దెన్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో వాస్తవంగా ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకి మరి మార్కెట్లో వస్తు సేవలు అమ్మటం జరుగుతుంది. దేర్ ఫోర్ దిస్ వాల్యూమ్ ఆఫ్ సబ్సిడీస్ హ్యాస్ టు బి యాడెడ్ టు ది నెట్ నేషనల్ ఇన్కమ్. నెట్ నేషనల్ ఇన్కంలో నికర జాతీయ ఆదాయంలో సబ్సిడీ వాల్యూని కలుపుతాం. ఇన్ మోడర్న్ డేస్ ద గవర్నమెంట్ సెక్టర్ ఈజ్ వ్యాస్ట్లీ ఎన్లైటింగ్ అండ్ రన్స్ సెవరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రైజెస్. సో గవర్నమెంట్ చాలా వరకు ఎంటర్ప్రైజెస్ని ఇండస్ట్రీస్ నడుపుతుంది. ద ప్రాఫిట్ ఆఫ్ ది గవర్నమెంట్ డూ నాట్ గో టు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో గవర్నమెంట్ అనేది లాభాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని తీసుకోవటం జరగదు. నెక్స్ట్ ఎన్ఐ ఆర్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ప్రాఫిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్ ఫార్మ్స్. సో మనం ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే నికర జాతీయ ఉత్పత్తి ఖరీదు దృష్టి జాతీయ ఆదాయం రావాలి అంటే మార్కెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీస్ కలపాలి. అలాగని గవర్నమెంట్ యొక్క సంస్థల నుంచి వచ్చే లాభాలు వాటిని తీసివేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్, పిఐ, వ్యక్తిగత ఆదాయం. It is the total income received by all persons or households in a country during a given period of time. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ సంపాదించిన మొత్తం ఆదాయాన్ని వ్యక్తిగత ఆదాయం అంటాం. ద హోల్ ఆఫ్ ఎన్ఐ నేషనల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ టు దెమ్. సో హియర్ ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారా వచ్చిన జాతీయ ఆదాయం మొత్తం వ్యక్తులకి చెందదు. కార్పొరేట్ ట్యాక్సెస్ హ్యావ్ టు బీ పెయిడ్ బై ఫర్మ్స్ బిఫోర్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ టు షేర్ హోల్డర్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జాతీయ ఆదాయంలో మనం షేర్ హోల్డర్స్ యొక్క డిస్ట్రిబ్యూట్ చేసిన కార్పొరేట్ ట్యాక్సెస్ అంటే కార్పొరేట్ ట్యాక్సెస్ యొక్క వాల్యూస్ని తీసివేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ ఫర్మ్స్ మే prefer to keep a part of its profit for expansion for other exigency. సో సంస్థల యొక్క మొత్తం ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవటానికి కొంత ఉంచుకోవటం జరుగుతుంది. దిస్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ ఆల్సో నాట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్కి సంస్థలను ఇంకా ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి షేర్ హోల్డర్స్ కొంత ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ కాకుండా చూసుకుంటారు. సాలరీడ్ ఎంప్లాయిడ్ మేక్ కాంట్రిబ్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ. సో మరి ఉద్యోగులకు సంబంధించిన సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ వాల్యూ కూడా ఉంటుంది ఇందులో. ద గవర్నమెంట్ మే ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ లైక్ పెన్షన్స్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్, స్కాలర్షిప్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ఇన్కమ్స్ for some section of the society even though no productive service are made by them. వారికి చెల్లించే ఈ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ వల్ల ప్రొడక్టివ్ సర్వీసెస్ రావు. నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ ఫార్ములా షోస్ పర్సనల్ ఇన్కమ్ పిఐ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మైనస్ కార్పొరేట్ ట్యాక్సెస్ మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో ఇందులో మనకి పర్సనల్ ఇన్కమ్ యొక్క వాల్యూ తెలియాలంటే
పంచపెట్టకుండా ఉండే లాభాలను తీసివేయాలి, కార్పొరేట్ పన్నులను తీసివేయాలి, సాంఘిక విరాళాలను తీసివేయాలి, ఓన్లీ బదిలీ చెల్లింపులు మాత్రమే కలపాలి. దెన్ గివ్ ఇన్ పర్సనల్ ఇన్కమ్. నెక్స్ట్ సిక్స్త్ వన్, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్, దట్ ఈజ్ DPI. Disposable personal income is that the part of personal income which is left within the individual after payment of all direct taxes like income tax, property tax, etc. సో మనం వ్యయహర ఆదాయము అనేది పొందాలి అంటే మనం డైరెక్ట్ ట్యాక్సెస్ని పర్సనల్ ఇన్కంలో నుంచి తీసివేయాలి, వ్యక్తిగత ఆదాయంలో నుంచి ప్రత్యక్ష పన్నులు తీసేయాలి. జనరలీ డిస్పోజల్ ఇన్కమ్ ఈజ్ ఎయిదర్ స్పెండ్ ఫర్ కన్జంప్షన్ ఆర్ ఫర్ సేవింగ్స్. సో డిస్పోజల్ ఇన్కమ్ మీన్స్ రెడీ టు ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కన్జంప్షన్ సైడ్ అండ్ సేవింగ్ సైడ్. నెక్స్ట్ DPI formula shows PI, personal income minus personal taxes. Personal taxes means direct taxes. Another formula shows DPI is equal to consumption value and plus saving value. Both are combined equal to the disposable income. Next, per capita income. తలసరి ఆదాయం. Per capita income is the average income of individual in a country. ఒక దేశంలో ఒక్కొక్క వ్యక్తి సగటున సంపాదించే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ. ఒక దేశంలో జాతీయ ఆదాయం మొత్తాన్ని జనాభా సంఖ్యతో భాగిస్తే వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫార్ములా షోస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. This concept is a very good indicator of the average standard of living in a country. ఒక దేశంలో ఇది తలసరి ఆదాయమైన ఒక మంచి సూచిక దేనికంటే సగటు జీవన ప్రమాణానికి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ రిలేషన్స్ బిట్వీన్ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ పాపులేషన్. దెర్ ఈజ్ ఏ క్లోజ్డ్ రిలేషన్ బిట్వీన్ నేషనల్ ఇన్కమ్ అండ్ పాపులేషన్. ఈ రెండింటికి జనాభాకి తలసరి ఆదాయానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. This two together determine the per capita income. సో per capita income అనే దాన్ని డిసైడ్ చేయడానికి ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం అనేది తెలియజేస్తుంది. ఇఫ్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ 6% అండ్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ 3%, ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ per capita income will be 3% and it can be expressed as follows. QPC means quantity of per capita income is equal to Q means quantity of output minus quantity of population. So quantity of per capita income, rate of growth of per capita income, Q is equal to rate of growth of national income. QP means rate of growth of population. A rise in the per capita income indicates a rise standard of living. తలసరి ఆదాయం పెరిగినప్పుడు జీవన ప్రమాణం పెరుగుతుంది. The rise in per capita income is possible only when the rate of growth of population is less than rate of growth of national income. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఎప్పుడైతే పాపులేషన్ అనేది when the rate of growth of population less than the rate of growth of national income. జాతీయ ఆదాయం కంటే జనాభా సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు తలసరి ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ జాతీయ ఆదాయం పెరుగుదల కంటే జనాభా పెరుగుదల ఎక్కువ ఉంటే తలసరి ఆదాయం తగ్గుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఫినిష్డ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద మ్యాక్రో ఎకనామిక్స్. సో వన్స్ అగైన్ క్వశ్చన్ నేమ్ ఈజ్ డిఫైన్ నేషనల్ ఇన్కమ్, explain the various concepts of national income. So dear students, follow the sincerely in this question answer. So for more update videos, please subscribe the EPR Education.